కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం అదంతా కూడా పూర్తి స్థాయిలో చట్టబద్ధంగానే జరిగింది. నష్టపోయిన రేవతి అనే కుటుంబానికి కూడా మేము న్యాయం చేస్తామంటున్నారు. ఈ అల్లు అర్జున్ అరెస్టు సబబేనా? అల్లు అర్జున్కు ఏసీపీ కానించి కూడా అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యం లేఖ రాసిందని చెప్పేసి నిన్న మన బయటకు వచ్చింది. రాస్తే లేదు మీకు బందోబస్తు ఇవ్వడానికి కుదరదు, అక్కడ ఉన్నది 2 థియేటర్లు ఉన్నాయి, రోడ్డు వైశాల్యం తక్కువ ఉంది, మీకు 2 గేట్లు లేవు, ఒకటే గేటు ఉంది, అది 2 థియేటర్లకు కలిసి కూడా అక్కడ ప్రొడక్షన్ అనేది ఇబ్బంది అవుతుంది, మీరు రావద్దు అక్కడికి అని చెప్పేసి వీళ్ళు ఇచ్చినటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటిది కూడా ఉంది. అవన్నీ కూడా బయట పెట్టకుండా అక్కడ ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం జరిగింది కాబట్టే అక్కడ జరిగింది. ఎప్పుడైనా ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగినా కూడా దానికి కూడా బాధ్యత ఎవరంటే పరోక్షంగా జరిగినా కూడా తానే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ అనేది బాధ్యుడే. నువ్వు ఒక సెలబ్రిటీవి కదా, నువ్వు వచ్చినప్పుడు రోడ్డు మీద చెయ్యి ఊపుకుంటూ షో చేసుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తొక్కిసలాడతాయి కదా. ఒక చిన్న 6 ఏండ్ల పిల్లగాడు 7 ఏండ్ల బాలుని వేసుకొని ఒక తల్లి తండ్రులు ఇద్దరు వచ్చారు అంటే నీ కోసం, నీ సినిమా కోసం వచ్చారు. నువ్వు 800 రూపాయలు టికెట్ పెట్టావు, అయినా కూడా చూడడానికి వచ్చారు. వాళ్ళు చూసిన సినిమా డబ్బులన్నీ కూడా ఇలా 1500 కోట్లు సంపాదించామని చెప్తున్నావు. 1500 కోట్లు ఎవరు గల్లలేసుకుంటున్నావు? అల్లు అర్జున్కే వస్తుంది, ఆ సినిమా థియేటర్ తీసినటువంటి వాళ్ళకే కదా వచ్చేది. అలాంటప్పుడు అంటే వచ్చే ఇన్కమ్ కానీ నీకు వచ్చే పాపులారిటీ, నీకు వచ్చేటటువంటి ఇమేజ్ని నీ సొంతం చేసుకోవడానికి అల్లు అర్జున్ గారు సిద్ధంగా ఉన్నారు. అంటే నీ సినిమాకి వచ్చిన వాళ్ళు తొక్కిసలాటలో చనిపోతే అది దట్టు నువ్వు వచ్చిన ప్రదేశంలో నువ్వు వచ్చిన కారణంగానే జరిగింది. మనం అనుకుందాం కారణం కాదు అల్లు అర్జున్, నువ్వు రాకుంటే తొక్కిసలాట జరుగుతుందా? ఎట్ ద సేమ్ టైం ప్రీమియర్ షోలు జరిగినాయి, అనేక థియేటర్లలో పడ్డాయి. మరి మిగతా థియేటర్లలో తొక్కిసలాటలు జరగలేదు కదా, ఎందుకు జరగలేదు? అక్కడ కూడా అల్లు అర్జున్ బాధ్యుడు కాదనుకుంటే మిగతా థియేటర్లలో కూడా తొక్కిసలాటలే జరిగి అనేక థియేటర్ల ముందు కూడా ఈ విధంగానే ఒకరో ఇద్దరు తొక్కిసలాటలు హాస్పిటల్ పాలైనా చనిపోయినా అంతటా జరిగింది. ఇది అల్లు అర్జున్ వల్ల కాదు కదా అని చెప్పేసి మనం అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఏదైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. అంత ఈజీగా ఆషామాషిగా తీసుకొని అల్లు అర్జున్కు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా పంచాదులు ఉన్నాయండి? వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఈ విషయం కూడా చెప్పిండ్రు. అయినా కూడా కక్ష కట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు కదా, చట్టం ప్రకారమే చేస్తారు. నా జాతీయ అంశాలకు వస్తే ఈ జమిలీ ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టింది. ఆ బిల్లుని మీరు వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అసలు మీ స్టాండ్ ఏంటి? జమిలీ వల్ల నష్టమా లాభమా? వాస్తవానికి ఏంటంటే జమిలీ ఎలక్షన్ తీసుకురావాలనేటటువంటిది బీజేపీ 2 పర్యాయాలు అయిపోయింది, 3వ పర్యాయం కూడా అధికారంలోకి వచ్చింది. 3వసారికి ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా వాళ్ళని విస్మరించే స్థాయిలోకి రాగానే పొత్తులతోని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ లాంటి ప్రధానమైనటువంటి పార్టీలన్నింటినీ కూడా కూడగట్టుకొని ఇలా ప్రభుత్వాన్ని ఎక్కింది. ఢిల్లీలో మీరు గద్దె మీద ఉన్నారు, మీరు అవలంబిస్తున్నటువంటి హిందూ విధానాలు ఇవన్నింటినీ ఆలోచించి మిమ్మల్ని దించేటటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మళ్ళా రాబోయేటటువంటి ఎలక్షన్లో కూడా ఎలాగైనా బీజేపీ అధికారం రావాలి అని చెప్పేసి ఆలోచన దృక్పథంతోనే జమిలీ ఎలక్షన్లు పెట్టినట్లయితే, ఒకేసారి ఎలక్షన్ పెట్టినట్లయితే అంతా కూడా మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. ఈ యొక్క 2026-27లో మనకు పునర్విభజన అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా పునర్విభజనలో మాకు ఏ రాష్ట్రాలకు ఎక్కడైనా కూడా ఎక్కడ కాన్స్టిట్యున్సీలలో బీజేపీ ప్రభావిత మండలాలన్నింటినీ కూడా కేంద్రీకృతం చేస్తూ విభజన చేసుకొని కాన్స్టిట్యున్సీలను ఏర్పాటు చేసి ఎంపీ కాన్స్టిట్యున్సీలని మేము ఆ విధంగా పోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. అమిత్ షా అంబేద్కర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ అంటుంది, కానీ పూర్తి స్పీచ్ చూడండి, కొంచెం బిట్ట తీసుకొని మీరు సర్క్యులేట్ చేయడం కరెక్ట్ కాదని బీజేపీ వాళ్ళు అంటున్నారు. అసలు అమిత్ షా అంబేద్కర్ని ఏమన్నారు? అంబేద్కర్ 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 అని ఇన్నాళ్ళ సంధి అంటున్నారు. అదే ఇన్ని సంవత్సరాలు మీరు ఆ దేవుణ్ణి భగవంతుని ప్రార్థించినట్లయితే మీకు ముక్తి కలుగుతుంది కదా అని చెప్పేసి ప్రధానంగా చెప్తూ ఉన్నాడు. అయితే మేమేమంటున్నామంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం అంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమాజము ఇలా అంబేద్కర్ అంటేనే మాకు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ల వల్ల మాకు ఫలాలు అందినాయి,
ఆ ఫలాలు అందినాయి కాబట్టే ఇవాళ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎక్కడో మారుమూలలో పుట్టినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరూ కూడా ఇలా యూనివర్సిటీలోకి వచ్చి చదువుకోగలుగుతున్నారు. దీనికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మాత్రమే. భగవంతుని కొలవని నువ్వు అంటున్నావు, మేము భగవంతుని కొలవను అంటలేము. ఎట్ ద సేమ్ టైం భగవంతుని కొలవద్దనంటే భగవంతుడా అని చెప్పేసి మేము కూడా మొక్కుతున్నాం. నేను మొక్కితే నాకు ఆర్ట్స్ కాలేజీలో సీట్ వస్తుందా? అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ద్వారా నాకు సీట్ వస్తుంది కాబట్టి నాకు అంబేద్కర్ దేవుడు అని నేను అంటున్నా. ఎట్ ద సేమ్ టైం భగవంతునితో పాటు అంబేద్కర్ కూడా నాకు భగవంతుడే అని చెప్పేసి మేము అంటున్నాం. అదే నువ్వు దేవుడు అని చెప్పేసి ఎందుకు మొక్కుతున్నావు అని చెప్పేసి అంటున్నావు. లేదు, అంబేద్కర్ కూడా మాకు భగవంతుడే. నాకు కడుపు నిండడానికి, నాకు సీటు రావడానికి, నాకు ఉద్యోగం రావడానికి ఎవరు కారకులైతే వాళ్ళే నాకు భగవంతుడు. కళ్ళ ముందు ఉన్నటువంటి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ద్వారానే చట్టసభల్లోకి పోగలుగుతున్నాం, రాజ్యాంగం ద్వారా చదువుకోగలుగుతున్నాం, రాజ్యాంగం ద్వారానే డాక్టర్ అవుతున్నాం, రాజ్యాంగం ద్వారానే ఇంజనీరింగ్ అవుతున్నాం ఆయన ఇచ్చే రిజర్వేషన్ ద్వారా. ఇవన్నీ కల్పించిన రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి అంబేద్కర్ దేవుడు ఎందుకు గాడు మాకు అని చెప్పేసి మేము సమాజం అడుగుతున్నాం. అది తప్పు కాదా అని చెప్పేసి మేము అంటున్నాం. యాజ్ పర్ మేము ఒకటే చెప్తున్నాం, అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి గొప్ప మహానుభావుడు, మహనీయుడు, దేవుడు అని మేము కొలుస్తున్నాం. ఎందుకు అంటే మాకు అతను ఇచ్చినటువంటి ప్రతిఫలాలు అతన్ని కళ్ళ ముందు చూసుకున్నాం, అతని యొక్క రిజర్వేషన్లు కళ్ళ ముందు చూసాం, అటు అనుభవిస్తున్నాం కాబట్టి మాకు దేవుడే కదా. అదే నువ్వు చేసినటువంటి తప్పు అని చెప్పేసి అమిత్ షా గారిని అంటున్నాం.